పోచారం కాల్పుల కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడు సోనూ సింగ్ పై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు బీజేపీ నేతలు. గోవధ నిషేధ చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాల్పుల్లో గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోనూ సింగ్ ను పరామర్శించారు కమలం నేతలు. పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. పరారీలో ఉన్న హనీఫ్ కురేషి కోసం గాలిస్తున్నామని చెప్పారు. పాత కక్షలతోనే సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ పై ఇబ్రహీం అతని స్నేహితులు కాల్పులు జరిపారన్నారు. సోనూ సింగ్ తో తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడన్నారు సిపి సుధీర్ బాబు. కొన్ని రోజులుగా సోనూ సింగ్, ఇబ్రహీం మిగతా నిందితుల మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పారు. So when after this incident, when we started investigating into the case, వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్లో ఉన్నారు. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, దీనివల్ల అతనికి నష్టం అవుతుంది, బిజినెస్ లో ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్లి అతని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. గోరక్ష కార్యకర్త ప్రశాంత్ పై దాడిని ఖండిస్తూ డీజీపీ ఆఫీస్ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. డీజీపీ ఆఫీస్ కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేశారు పోలీసులు. రామచంద్రరావును తీసుకువెళ్తున్న పోలీసు వాహనం మీదికి ఎక్కి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. తోపులాటలో పలువురు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గోరక్షకులపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రామచంద్రరావు. ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కాలడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈ రోజు డీజీపీ గారికి మెమరాండం ఇవ్వడానికి పోతున్నాం. గోరక్షక్ మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈరోజు పోలీసుల రాజ్యము, పోలీసులు పట్టించుకోక ఈ రోజు ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోవులను రక్షిస్తున్న వ్యక్తిపై కాల్పులు జరిపే స్థాయికి వెళ్లారంటే రౌడీయిజం, గుండాయిజం ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే, ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో స్లాటర్ హౌజులతో కుమ్ముకోవడము, మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముకోవడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. చట్టానికి లోబడి గోరక్షకులు తమ పనులు నిర్వర్తిస్తుంటే వారిపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలీసులు చేయని పనులు బజరంగ్ దళ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. గోవధ నిషేధ చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. నిన్న జరిగిన కాల్పుల్లో గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోనూ సింగ్ ను పరామర్శించారు. బజరంగ్ దళ్ కార్యకర్త సోనూ సింగ్, ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. ఇది మొదటి సంఘటన కాదు, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. గన్ కల్చర్ ఈ రోజు హైదరాబాద్ లో, తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. యథేచ్ఛగా వీరికి రివాల్వర్లు, పిస్టోళ్లు ఏ రకంగా అందుతున్నాయి. ఇవాళ ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను, గోవులను కాపాడము, దోషులను కఠినంగా శిక్షించడమే కాదు, దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది బీజేపీ. విద్యార్థులు, పేరెంట్స్, కాలేజీల యాజమాన్యాలతో కలిసి నవంబర్ మొదటి వారంలో చలో హైదరాబాద్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదే విషయంపై ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో భేటీ అయి చర్చించాయి.